ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, సుమన్ టీవీకి స్వాగతం. మనతో ఉన్నారండి ప్రముఖ జ్యోతిష్యులు సుభాష్ శర్మ గురువు గారు. సో రాశి ఫలాల గురించి వారితో అడుగుతాము. నమస్తే గురుగారు. శ్రీమాత్రే నమః. ఈ పరాభావనామ సంవత్సరంలో కుంభరాశి వారికి విద్య, వైద్య, ఆరోగ్యం, వ్యాపారం ఈ అన్ని రంగాలలో ఎలా ఉంటుంది? ఒకవేళ ఏమన్నా దోషాలు ఉంటే ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి? తప్పకుండా తెలియజేస్తానండి. ముందుగా వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమ ప్రకృత్యై భద్రాయై నిహతాం ప్రణతాస్మిత. కుంభరాశి వారికి ఈ సంవత్సరము గురువు 6వ స్థానంలో అంటే కేంద్రంలోకి మారబోతున్నాడు. అలాగే శని 2వ స్థానంలో సంచరిస్తూ ఉన్నాడు. కనుక ఈ సంవత్సరం కుంభరాశి వారికి మధ్యమమైనటువంటి ఫలితాలు ఉంటూ ఉంటాయి. అది కూడా ప్రతి ఒక్కరికి నేను చెప్పే రాశులు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, జూన్ 1వ తారీఖు తర్వాత నుండి నేను చెప్పే ఫలితాలు ప్రారంభమవుతాయి. ఆ తర్వాత ఇప్పటి వరకు అంటే మే 30 వరకు కూడా యథాస్థానంలో ఉంటాయి. జూన్ 1వ తారీఖు తర్వాత గ్రహ సంచారం అనేటటువంటిది మారబోతుంది. కాబట్టి కుంభరాశి వారికి కూడా జూన్ 1వ తారీఖు తర్వాత మధ్యమైనటువంటి ఫలితాలు ఏర్పడుతూ ఉంటాయి. ప్రస్తుత కాలంలో ఇప్పుడు వీళ్ళకు గురువు 5వ స్థానంలో జూన్ 1వ తారీఖు తర్వాత 6వ స్థానంలో సంచరిస్తారు. 5వ స్థానంలో గురు సంచారం లాభదాయకమైనటువంటి స్థానమే. కనుక కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో మీ పెండింగ్ పనులు కానీ లేదా మీ ఆర్థిక లావాదేవీలు కానీ మీ అప్పుల వ్యవహారం కానీ లేదా కుటుంబంలో ఉన్నటువంటి కలతలు కానీ ఏది పరిష్కరించుకోవాలన్నా మే 30 వరకు పరిష్కరించుకునే ప్రయత్నం చేయండి. మే 30 దాటిందా మీ చేతిలో ఏమీ ఉండదు. అది కోర్టు కేసులైనా, పోలీస్ స్టేషన్ వ్యవహారాదులైనా, ఆస్తుల గొడవలైనా, భూ వివాదాలైనా ఎలాంటి ఉన్నా కూడా మే 30 వరకు మీరు వాటన్నిటినీ పరిష్కరించుకునే ప్రయత్నం చేయండి. మీరు పరిష్కరించుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తారో అన్ని ప్రయత్నాలు చేయండి. కాంప్రమైజ్ అవుతారా? డబ్బులు ఇచ్చి వాటిని కాంప్రమైజ్ చేసుకుంటారా? పెద్దవాళ్ళ యొక్క మధ్యవర్తి ద్వారా మీరు కాంప్రమైజ్ చేసుకుంటారా? ఎనీథింగ్, మీరు ఏదైనా సరే ఏ సమస్య ఉన్నా మే 30 వరకు పరిష్కరించుకునే ప్రయత్నం చేయండి. లేదు అని అంటే గనక మే 30 దాటిందా ఇక వాటిని పరిష్కరించుకున్నా మీకు లాభం ఉండదు. కనుక మే 30 వరకు మీకు అవకాశం ఉంది. కనుక మే 30 వరకు మీరు ఎన్ని ప్రయత్నాలను చేసుకోండి. అలాగే మే 30 వరకు వీళ్ళ జీవితంలో కుంభరాశి వారు ఇంటి యందు శుభకార్యం చేస్తూ ఉంటారు, లేదా కొత్త ఇల్లు కొనుక్కోవడం, లేదా వ్యాపారం ప్రారంభం చేయడము, లేదా ఆర్థికపరమైనటువంటి లావాదేవీల్లో వీళ్ళు కాస్త నిష్ణాతులుగా వ్యవహరించి డబ్బుని ఆదా చేసుకోవడం, ఇలాంటివన్నీ కూడా ఈ కుంభరాశి వారికి జరిగేటటువంటి అవకాశాలు ఏర్పడతాయండి. వివాహం సమస్య ఉన్న వాళ్ళు, అంటే ఎన్ని సంవత్సరాలు చూస్తున్నా వాళ్ళకి పెళ్లి కుదరలేదు అన్న వాళ్ళకి ఏమైనా వివాహ యోగం ఉంటుంది? తప్పకుండా ఈ సంవత్సరము వాళ్లకు వివాహ యోగం అయితే ఏర్పడబోతుందండి. అంటే కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో వివాహం కావట్లేదు, వివాహం ఆలస్యం అవుతుంది, లేదా ఏదో ఒక రకంగా ఆటంకాలు ఎదురవుతున్నాయి అనుకున్న వాళ్ళకి తప్పకుండా ఈ సంవత్సరము ఏప్రిల్ ఆర్ మేలో సంబంధం కుదిరేటటువంటి అవకాశము, లేదా పూర్తిగా వివాహం జరిగేటటువంటి అవకాశం కూడా ఏర్పడుతుంది. అయితే ఏప్రిల్ మేలో ఎంగేజ్మెంట్ కానీ లేదంటే డైరెక్ట్ వివాహం కానీ రెండిట్లో ఏదో ఒకటి జరుగుతుంది, లేదా మాటా ముచ్చటైనా జరిగేటటువంటి అవకాశాలు కుంభరాశి వారికి ఏర్పడతాయి. కనుక ఈ సంవత్సరము తప్పకుండా ఈ సంవత్సర కాలంలో వివాహ యోగం అయితే తప్పకుండా ఏర్పడుతుంది. వీళ్ళు ఒక ఇంటి వారు అయ్యేయడానికి అవకాశం ఏర్పడుతుంది. సంతాన యోగం ఎలా ఉంటుంది? సంతాన యోగం కూడా బాగానే ఉంటుందండి. అంటే కొత్తగా పెళ్ళైనటువంటి వారికి చూసుకుంటే కనుక వీళ్ళకు అనుకున్న సమయంలోనే సంతానం జరిగేటటువంటి అవకాశం ఏర్పడుతుంది. గతంలో పెళ్లి చేసుకున్న వారికి సంతాన ఇబ్బందులు ఏవైనా ఉన్నాయి అని అంటే కనుక ఒకటండి, సంతాన విషయంలో ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏదైనా ప్రాబ్లం వస్తుంది అంటే డాక్టర్ని సంప్రదించండి. రెండవ విషయం, మీకు డాక్టర్ దగ్గరికి వెళ్ళినా అన్ని నార్మల్ గానే ఉన్నాయి, ఏ ప్రాబ్లం కనిపించట్లేదు, రిపోర్ట్స్ అన్ని నార్మల్ గానే ఉన్నాయి అంటే రెండవ పద్ధతిని జాతకంలో లోపం ఉండడం వల్ల సంతానంలో ఇబ్బందులు ఏర్పడతాయి. బికాజ్ కుంభరాశి వారికి రాశి పరంగా సంతానం అనేటటువంటిది అయితే జరుగుతుందా జరగదా అని మాత్రం చెప్తాము. ఒకవేళ జరగట్లేదు, ఎన్ని ప్రయత్నాలు చేసి సంతానం అనేటటువంటి నిలబడడం లేదు అని అనుకుంటే గనక ఒక్కసారి జాతకం చూపించండి. ఎందుకంటే జాతకంలో పంచమ భావం కావచ్చు, లేదా గురువు ఉన్నటువంటి స్థానంలో నీచ గ్రహాలు ఉన్నా కానీ కాస్త సంతాన పరంగా ఇబ్బందులు జరిగేటటువంటి అవకాశాలు ఏర్పడతాయి. కనుక మీ జాతకంలో కాలసర్ప దోషం ఉన్నా, లేదా మీరు ఆశ్లేష నక్షత్రంలో జన్మించిన, లేదా మీ జీవితంలో మీ జాతక చక్రంలో గురు నీచ స్థానంలో ఉన్న, రాహుతో కలిసి ఉన్న, కేతువుతో కలిసి ఉన్న, శనితో కలిసి ఉన్న కొన్ని రకాలైన సంతానమైనటువంటి ఇబ్బందులు ఏర్పడతాయి. బికాజ్ గురువు సంతానకారకుడు అని జ్యోతిష్యంలో చెప్పడం జరిగింది. కాబట్టి సంతానకారకుడైనటువంటి గురువు ఏ స్థానంలో ఉన్నాడో అని చూసిన తర్వాత సంతానం అవుతుందా లేదా, అమ్మాయా అబ్బాయా, ఇవన్నీ కూడా తెలుసుకోవడానికి ఆస్కారము
వాళ్ళ యొక్క పుట్టినటువంటి సమయము జన్మ సమయం ఉంటుంది కదా, ఉమ్. దాన్ని అనుసరించి చెప్పేటటువంటి అవకాశం ఉంటుంది. కాకపోతే మోస్ట్ ఆఫ్ ది కుంభరాశి వారికి అయితే సంతాన యోగం అయితే ఖచ్చితంగా ఉంటుంది. అది ఈ సంవత్సరం అయితే ఏర్పడేటటువంటి అవకాశాలు కనిపిస్తాయి. వ్యాపారం చేసుకునే వాళ్ళు ఇంకా అభివృద్ధి చేసుకోవాలన్నా చేసుకోవచ్చా, లేదా కొత్తగా ఎవరైనా వ్యాపారం పెట్టాలి అనుకున్న వాళ్ళకు ఎలా పెట్టొచ్చా, ఉద్యోగం కోసం ప్రమోషన్స్ కోసం కష్టపడే వాళ్ళకి ఎలా ఉంటుంది? వ్యాపారం పెట్టాలి అని అనుకుంటే గనక మే 30 తారీఖు వరకు ఏదైనా వ్యాపారం పెట్టండి. మే 30 దాటిందా అసలు ఎలాంటి లావాదేవీల జోలికి కానీ ఇన్వెస్ట్మెంట్లు పెట్టడం కానీ ఏమీ చెయ్యకండి. రెండవ విషయము, ఉద్యోగ పరంగా చూసుకున్నా ప్రమోషన్స్ పరంగా చూసుకున్నా మే 30 వరకు ఏదైనా ప్రయత్నాలు చేసుకుని లేదా మీ అనుగ్రహం మీ కర్మ ఫలితం బాగుందంటే వచ్చే అవకాశం ఉంటుంది. లేదు మే 30 దాటిందా కొంతవరకు ఇబ్బందులు మొదలవుతాయి. ఉన్న ఉద్యోగాన్ని కాపాడుకోవడానికి చాలా కష్టపడాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. కనుక కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. ఉద్యోగ విషయంలో చాలా మట్టుకు చెప్తున్నాను, అందరూ చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఈ సంవత్సరం గురువు 6వ స్థానంలోకి వెళ్ళిన తర్వాత ఉన్నదాన్నే కాపాడుకోవడానికి చాలా కష్టపడాల్సిన పరిస్థితి ఏర్పడతాయి. లేదు మే 30 వరకు ఇంకా దాన్ని పెంచుకోవడానికి ఏదైనా ప్రయత్నాలు చేసుకుంటే కనుక బాగుంటుంది. ఎందుకంటే గురువు కేంద్రంలోకి అంటే 6వ స్థానంలోకి మారిన తర్వాత అయితే వీళ్ళ జీవితంలో మెరాకిల్స్ జరుగుతాయి. లేదు ఏమీ లేదు అని అంటే కనుక న్యూట్రల్ గా ఉంటుంది తప్ప వీళ్ళకు అంత పెద్ద చెప్పుకోదగ్గటువంటి అంశాలు అయితే ఏమీ కనిపించట్లేదు. ఈ రాశి వారు ఏ దైవారాధన చేసుకోవాలి, ఏ ఆలయాలకు వెళ్ళాలి? ముఖ్యంగా కుంభరాశి వారు ఏదైనా దేవాలయ క్షేత్రానికి వెళ్ళాలంటే అమ్మవారి యొక్క దుర్గాదేవి అమ్మవారి యొక్క క్షేత్రానికి వెళ్ళాలి. ఎందుకంటే కుంభరాశికి రాశ్యాధిపతి రాహు అవుతాడు కాబట్టి, రాహుకి అధిష్టాన దేవత దుర్గాదేవి కాబట్టి దుర్గాదేవిని ఆరాధన చేసుకోవడం, దుర్గాదేవిని పూజించడము, లేదా రాహుకాల సమయంలో దీపాలు వెలిగించడము, ఇవి వీళ్ళ జీవితాన్ని ఎన్నో రకాలుగా మార్చేటటువంటి అవకాశం ఉంటుంది. వీలైతే దుర్గాదేవి యొక్క ఆలయానికి వెళ్ళిరండి. లేదు అని అంటే గనక కామాఖ్య అమ్మవారి క్షేత్రం కానీ లేదా విజయవాడ కనకదుర్గ అమ్మవారి యొక్క క్షేత్రానికి వెళ్ళి వచ్చేటటువంటి ప్రయత్నం చేస్తే అన్ని రకాలుగా బాగుంటుందండి. ధన్యవాదాలు గురుగారు.